వెల్కమ్ టు KL9 న్యూస్. ప్రభుత్వ ఆదేశాలతో పెందుర్తి మండలంలోని వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ కమిటీ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరాలు జరిగాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెందుర్తి మండలంలోని వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ కమిటీ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరాలు జరిగాయి. ఈ దిశలో పెందుర్తి మండలం వాలిమెరక పంచాయతీ ఎస్ఆర్పురం కాలనీ పరిధిలో జరిగిన శిబిరాన్ని ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే మద్దతు ధరలు, బీమా సౌకర్యాల వివరాలను రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమయ్యే మందులు, ఎరువులను అతిథులు ఉచితంగా అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్, పశు వైద్యుడు జగన్మోహన్, వైద్యులు, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గోరపల్లి సోమినాయుడు, డైరెక్టర్ జి హైమావతి, కార్యదర్శి కె అరుణ, సర్పంచ్ దూది విజయలక్ష్మి, వెంకటరమణ, స్థానిక నాయకులు కునిగంటి కనకరాజు, ఏ వంశీ, ఎర్ర రమణ, ముదునూరు కిరణ్, కుడితి శివకుమార్, నడుపూరి రాజు, కాగిత ఎర్రబాబు, గొల్లవెల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ మా మార్కెట్ కమిటీ, పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే సెక్రటరీ గారు, ఈ ఎస్ఆర్పురం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఆర్పురంలో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమిటంటే, ఈ ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో వచ్చిన తర్వాత ఈవేళ ముఖ్యంగా వ్యవసాయదారులని ఆదుకోవాలని, పంట ఖరీదు స్థిరీకరణ కూడా ఉండాలని ఒక 3,000 కోట్ల నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కొంతవరకు ఆ నిధి ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఇప్పుడు రైతులు నష్టపోతూ ఉన్నారో, ఉల్లిపాయలు గత 2-3 మాసాల కిందట కర్నూలులో ఉల్లిపాయలు నష్టపోతే దానికి మళ్ళీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు. అట్లాగే మామిడికాయలు నష్టపోతే అక్కడ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు. ఇలాగ ఎక్కడైతే రైతు నష్టపోతూ ఉన్నాడో అక్కడ గ్యాప్ ఫండింగ్ ఇస్తూ రైతుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4,000, అట్లాగే 16,000 ఏమో మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ మధ్యనే మొన్న నా రైతులందరి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. సుమారు ఈ పథకం ద్వారా 50 లక్షల మంది, 46-47 లక్షల మంది అంటున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు దగ్గర 1 లక్ష చిల్లర ఉంటారు. కాబట్టి నియర్లీ 50 లక్షల రైతులకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఆ డబ్బులు. అందులో భాగంగానే ఇవాళ రైతులకి పాడి సంపద ఎంతో ముఖ్యం. ఆ పాడి సంపదను కాపాడుకునే ఉద్దేశంతో చాలామంది రైతులు తెలియక పశువులు చనిపోతున్నాయి, చిన్న చిన్న జబ్బులు వస్తున్నాయి, ఎవరికి చెప్పాలో తెలియదు. డాక్టర్ గారికి చెప్తే ఇమీడియట్గా ఎవరో ఒకరు, మనకి ప్రతి మండలానికి ఒక వైద్యశాల ఉంది, హాస్పిటల్ ఉంది. దాంట్లో డాక్టర్ గారు ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, ఈ ఎవరైతే మెడికల్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళందరి సహకారం తీసుకుంటే పశువులు బ్రహ్మాండంగా సమయానికి ఆదుకోగలుగుతాం. కాబట్టి మీ ద్వారా నేను తెలియజేసేది ఏమిటంటే, ప్రజలకి ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి. ఈవేళ మా మార్కెట్ కమిటీ వారు చాలా మందులు వారి సొంత నిధులతో ఏర్పాటు చేసి ఇక్కడ పశువులకి అందరికీ కూడా సప్లై చేసి ఆ పశువులు కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ మందులు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకొని రైతుల్ని కోరుతూ ఉన్నా, మీరు శుభ్రంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, రైతులు కోరేది, మీరు ఏదో ఇన్సూరెన్స్ కట్టడానికి ఒక 100 రూపాయలు 500 కష్టం అవుతుంది అనుకోకుండా, ఇన్సూరెన్స్ కడితే పశువులకి అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ పశువులు చనిపోయినా, ఇవాళ పశువు ఒక గేదె, ఆవు కొనాలంటే లక్షల మీద ఉన్నాయి. సో అవి రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అది కూడా ప్రజలకు వివరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ ద్వారా మరొకసారి మా కమిటీ వారిని, గ్రామ పెద్దలందరినీ కూడా అభినందించు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎస్ఆర్పురం గ్రామంలోని ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మా మార్కెటింగ్ కమిటీ సౌజన్యంతో. ఈ ఉచిత పశు వైద్య శిబిరం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, సార్ చెప్పినట్లు పశువులు ఏదైనా అనుకోని విపత్తు వచ్చినప్పుడు, వాటికి బాగోలేనప్పుడు ఇటువంటి వ్యాక్సినేషన్స్ వేసుకోకపోవడం వల్ల అవి చనిపోతూ ఉంటాయి. అలా చనిపోకుండా ఉండాలి అని అంటే వాటికి ఈ వ్యాక్సిన్లు అనేవి చాలా అవసరమండి. ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలోని గాలికుంటు వ్యాధి, అది ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ అని అంటామండి. ఆ డిసీజ్ని తగ్గించాలని మనకి కేంద్ర ప్రభుత్వం అయితే కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ప్రత్యేకంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాలికుంటి వ్యాధి వలన ఏం జరుగుతుంది అని అంటే, పశువులకి నోట్లో పుండ్లు వస్తాయి, అలాగే కాలు గిట్టల దగ్గర పుండ్లు వస్తాయి, అవి ఆహారాన్ని తీసుకోలేకపోతాయి. ఈ విధంగా జరగడం వలన పాల దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వాటి ద్వారా
వాటి దూడలకి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అందువల్ల ఈ వ్యాక్సినేషన్స్ కంపల్సరిగా పశువులందరికీ కూడా వేయాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విచ్చేసిన అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా మా మార్కెటింగ్ కమిటీ తరపున మేము ధన్యవాదాలు.